అబుల్ హసన్ ఒక సామాన్యమైన ఆటో రిక్షా డ్రైవర్. మానవ సేవే మాధవ సేవ అని దృఢంగా నమ్మే అబుల్ హసన్ సమాజ సేవను ప్రవృత్తిగా చేసుకుని నిజామాబాద్ జిల్లా ప్రజల మనసులను చూరగొంటున్నాడు. మాతృభూమిపై మమకారంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని ఉద్యోగాన్ని సైతం వదిలి తన స్వస్థలమైన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ చేరుకున్నాడు. తల్లిదండ్రుల నుండి, చదువు నేర్పిన గురువుల నుండి పొందిన స్ఫూర్తితో అబుల్ హసన్ తన 15వ ఏట నుండే సేవా కార్యక్రమాలు మొదలుపెట్టాడు. వయస్సు 60 సంవత్సరాలు పైబడినప్పటికీ ఏ మాత్రం నిరుత్సాహపడకుండా తన సేవలను ఇప్పటికీ కొనసాగిస్తుండడం ఒక విశేషం. ఈ ఎట్లా నేర్చినా అంటే మా తండ్రి కూడా సేవకుడే. పేదోళ్లకు ఆయన చదువు చెప్పాల. ఈ మొత్తం లోకం, ఆర్మూర్ లేదు, ఇండియా లేదు, ఈ లోకం అంతా ఒకటే ఇల్లు. ధనం ఉంటే నేను సేవ చేస్తా అంటే కాదు. సడక్ మీద రాయి ఉంటే కూడా పారేయాల పక్కకు. అబుల్ హసన్ చేసే సేవా కార్యక్రమాలు చాలా ఆసక్తిదాయకంగా ఉంటాయి. వృద్ధులు, వికలాంగులు, గర్భిణీ స్త్రీలను తన ఆటోలో ఉచితంగా వారి గమ్యస్థానాలకు చేరుస్తాడు. నాకు ఫ్రీగా ఆటోలో ఇచ్చి పెడతాడు. అన్నం లేదన్నప్పుడు అన్నం పెడతాడు. ఆయన దేవుడు లాంటి మనిషి, చాలా మంచివారు. అన్నం పెడతాడు, 10 రూపాయలు ఇస్తాడు. లేకుంటే మంచి హెల్ప్ చేస్తాడు. ఆటోలలో కూడా ఫ్రీ తీసుకెళ్తాడు. మా వృద్ధులను మంచి సహకారం ఉన్నాయి సార్. మెయిన్ హ్యాండిక్యాప్ వాళ్ళకి మాత్రం చాలా సర్వీస్ అమోఘం. నేను కూడా చేయాలి. ఆకలితో అలమటించే నిరుపేదల కడుపు నింపటానికి అబుల్ హసన్ ఎల్లవేళలా ముందే ఉంటాడు. కష్టజీవుల దాహార్తిని తీర్చటానికి తన ఆటోనే నడిచే చలివేంద్రంగా మార్చి మినరల్ వాటర్ పంచుతాడు. అందరు నీళ్ళు పుణ్యం చేస్తాడు, కానీ మాత్రం నీళ్ళు ఎవరు తీసుకురారు, ఆయన మాత్రం తీసుకొస్తాడు. వాళ్ళు చచ్చిపోతే ఆ చచ్చిపోయేందుకు పీన్గులకు డబ్బు లేకుంటే కూడా నా మట్టుకు ఎంత అయితే అంత నేను సాయం చేస్తుంటే, పేదోళ్లకు బట్టలు ఇస్తాను. ఈ అన్ని ఏంటికి దేవుడు సంతోషంకు నాకు చూసి ఇంకొల్లు కూడా నేర్చుకున్నాలా. నిరక్షరాస్యత, బాల కార్మిక వ్యవస్థ, HIV ఎయిడ్స్, మత సామరస్యం, దేశ సమగ్రత వంటి అంశాలపై అబుల్ హసన్ చేసే ప్రచారం పలువురిని ప్రభావితం చేస్తోంది. ప్రజలు ఎలా ఉండాలో, మరి ప్రజలు ఎలా ఉంటే మరి సమాజానికి మంచి జరుగుతుందో దాన్ని ఆయన ఆటో మీద ఫ్లెక్సీల రూపంలో మరి ఆటోకు అతికించేసి ప్రజల్ని చైతన్యపరచడానికి ఆయన ఇటువంటి సేవలు చేస్తుంటారు. సమాజ సేవకు డబ్బు, కులం, మతం, వయస్సులతో ఏ మాత్రం సంబంధం లేదని నిరూపిస్తూ తన సేవా నిరతితో ముందుకు సాగుతున్న అబుల్ హసన్ ఆదర్శనీయుడు. అందుకే అబుల్ హసన్ స్థానికుల మదిలో ఆర్మూర్ గాంధీగా చెరగని స్థానం సంపాదించాడు.